అవును, ఈ మధ్య ఆ, ఎవరో అమ్మాయితో లవ్లో పడ్డారని చెప్పని విన్నాను. ఎవరు అనుకున్నా, ఇంకా రాలేదేమిటబ్బా అక్కడికి అనుకున్నా. ఎవరు మీకు 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 ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింటది, అదే మీరు చెప్తారేమో అని అడిగాను స్ట్రైట్గా. మీకు ఏమన్నా? మీరు చెప్పండి. లేదా ఐఎమ్ సింగిల్ అండి, లేదా సింగిల్. అబద్ధం ఎందుకు చెప్తా? అమ్మాయితో బాగా సీరియస్గా ఉన్నారు ఇంట్లో కూడా. సరే అయితే కొద్ది రోజులు ఆగు. ఇది మీకు ఎవరు చెప్పలే, ఇది మీ కల్పితాలు. ఇవి మీ కల్పితాలు, ఇవన్నీ మీకు ఎవరు చెప్పుండ్రు. లేదు లేదు, మీరు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు కొద్ది గొప్ప నాకు కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. ఓకే, ఇప్పుడు మరీ చిన్నపిల్లాడు కదా, కొద్ది రోజులు వెయిట్ చేద్దాం. అప్పటి వరకు ఇలా మా అమ్మ వింటే చంపేస్తుంది అన్న, అంత లేదు. అంటే ఐ హెవ్ బీన్, అంటే ఏమంటారు, ప్రస్తుతానికైతే లేదా నేను సింగిల్ ఓన్లీ. రిలేషన్షిప్లో ఉంటే చెప్పడానికి ప్రాబ్లం ఏం లేదు. సింగిల్, ఐ మైట్ రెడీ టు గెట్ మింగిల్డ్. అండ్ లవ్ మ్యారేజ్ చేసుకుందామని ఉంటారంట కదా మీ ఫ్రెండ్స్తో కూడా చెప్తుంటారు, నిజమేనా? అమ్మకు వదిలేసా, బట్ ఎవరైనా అమ్మాయి ఇష్టమైతే ఖచ్చితంగా వెళ్ళి చెప్తా. సరే, మాకు ఐటీఎంలో ఒక రివాజ్ ఉంది ఏంటంటే, ఇక్కడికి వచ్చి లేదా మేము ఎంట్రీ చేసేటప్పుడు ఎవరైనా మాకు ఇలాంటి అబ్బాయి ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇలా ఉండాలి మాకు, లేదా అమ్మాయి ఇలా ఉండాలంటే వాళ్ళకి తొందరగా మ్యారేజ్ అయిపోతుంది. ఈవెన్ ఇంటర్వ్యూ అయిపోయాక చెప్తాను ఎవరెవరికి అయింది, వాళ్ళు మళ్ళీ మాకు ఎలా గెట్ బ్యాక్ అయ్యారు అనేది. సో ఇప్పుడు ఈ సందర్భంగా మీకు ఎలాంటి అమ్మాయి అయితే, అమ్మ తరఫు నుంచి కానీ మీ తరఫు నుంచి కానీ ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పండి. ఎవరైనా చెప్పేదే, అర్థం చేసుకునే అమ్మాయి కావాలి ఫస్ట్ థింగ్. లుక్స్ వైపు అంత లేదు కానీ పొడుగు జడ అయితే ఉంటుంది. ఓయ్ హెయిర్ ఆ అబ్బాయిలకి అది ఉంటుంది కదా, నాకు జనరల్గా హెయిర్ అంతే. నా కొంచెం వెరీ షీ షుడ్ బి అండర్స్టాండబుల్ అండ్ మెచ్యూరిటీ ఉండాలి. అండ్ కొంచెం ఏమంటారు, ఇంకేమో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. కొంచెం ఎనర్జీకి మ్యాచ్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ సర్దుకు పోతే పర్లేదు, అలా ఉంటే సరిపోద్ది అంతే. నాన్నగారు ఏమంటారు మిమ్మల్ని చూసి, ఇప్పుడు ఇలా చూసి? హీఈస్ వెరీ హ్యాపీ అండి, చాలా హ్యాపీ. అంటే డాడీని మమ్మీని కూడా వచ్చి అడుగుతారు. అంటే బ్యాక్ దెన్ దే వర్ నాట్ హ్యాపీ ఫస్ట్లో. ఏంటి నువ్వు ఎంబీఏ చేయొచ్చు కదా, లేదా ఏ పేరెంట్స్ కన్నా ఉండే కన్సర్న్, వాళ్ళు తప్పను, బికాస్ చదువుకోవాలి అని అంటారు కాబట్టి. అండ్ డాడీ ఈజ్ నౌ వెరీ హ్యాపీ, ఎందుకంటే డాడీని అడుగుతారు మీ అబ్బాయితో ఫోటో కావాలి, చూసారా టైం పడుతుంది అని చెప్పండి అని చెప్తూ ఉంటా. నేను ఇవ్వను, నేను ఫోటో తర్వాత ఇస్తా, జస్ట్ కిడ్డింగ్, ఊరికే మా నాన్న దగ్గర అంటూ ఉంటా ఇట్లా అని చెప్పి. సో డాడీ చాలా హ్యాపీ, నాన్నగారు. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. Subscribe to iDream.